శంకర్ దాదా ఎంబీబీఎస్లు ఇది సినిమా పేరు అయినప్పటికీ కూడా మన పరిసర ప్రాంతాల్లో అనేక మంది శంకర్ దాదా ఎంబీబీఎస్లు నకిలీ డాక్టర్లు తయారైనలు. నకిలీ డాక్టర్లు కొందరు ఆర్ఎంపీల వలె. ఎందుకు ఆర్ఎంపీలు అంటున్నా అంటే వాళ్ళకు అక్షరముక్క రాదు, అయినా వాళ్ళు డాక్టర్లు. అక్షరముక్క రాకపోయినా వాళ్ళు డాక్టర్లు. ప్రిస్క్రిప్షన్ రాస్తారు, డాక్టర్ అని బోర్డు ఉంటుంది, వాళ్ళు రెఫర్ చేస్తారు. డాక్టర్లు కూడా ఆలోచించి ఇవ్వాల్సినటువంటి స్టెరాయిడ్ లాంటి ఇంజెక్షన్స్ కూడా అవ్వలీలగా ఇచ్చేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం కలగగానే ఆ రోగి కూడా డాక్టర్ చాలా మంచోడు, చాలా గొప్పోడు, చెయ్యి మంచిది, చెయ్యి వేయగానే ఇంజెక్షన్ చేయగానే రోగం పరారైపోయిందని చెప్పేసి అప్పటికప్పుడు భ్రమలో ఉండే విధంగా వీళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో ఈ యొక్క శంకర్ దాదా ఎంబీబీఎస్లో అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ వైద్య మండలి నిన్న వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో స్థానికుల పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించినటువంటి దాళ్లలో విస్తుపోయే నిజాలు తెలిసినాయి. అశాస్త్రీయంగా వైద్యం చేస్తున్నారనే ఒక విషయాన్ని వీళ్ళు గమనించిళ్ళు. ఆ యొక్క బృందం ఎవరైతే ఉందో టీజీఎంసీ బృందం ఆ యొక్క పలు ఆర్ఎంపీ సెంటర్లలో అనేక రకమైన విషయాలను వాళ్ళు కనుగొన్నారు. ఎందుకంటే చదివింది ఏం లేదు, ఎక్కడో ఆసుపత్రుల్లో కాంపౌండరు, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్, లేదంటే ఇంకో చోట ఏదో పని చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా సునాయాసంగా డబ్బు సంపాదించడానికి వాళ్ళకు వైద్యం ఏం రాకపోయినా పట్టా పొందని డాక్టర్ వలె చెలామణవుతూ నకిలీ డాక్టర్లు కాస్త డాక్టర్ అవతారం ఎత్తి ఆ యొక్క తాండాలల్లో ఆ గ్రామాలలో వైద్యం చేస్తూ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలను హరించే పరిస్థితి కనబడతా ఉంది. నెక్కొండ మండల కేంద్రంలో అనేకమైనటువంటి ఆర్ఎంపీ సెంటర్లు ఉన్నాయి. ఒకదానికి ఒకటి ఎదుగుతా, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఒకటి అక్కడ ఉంటుంది. వీళ్ళకి మళ్ళీ పోటీ, మళ్ళీ వీళ్ళకి ఎవరు వీళ్ళని పెంచిపోయిస్తున్నారంటే నగరాల్లో ఉన్నటువంటి కొన్ని ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి రోగులు వీళ్ళ దగ్గరికి వస్తే ఆ యొక్క రోగుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులో వీళ్ళ కమిషన్ రూపంలో ఇచ్చుకుంటూ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు కూడా మళ్ళీ సిటీకి పంపిస్తూ ఉన్నారు, అంటే జిల్లా కేంద్రాన్ని పంపిస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు పంపించేందుకు వాళ్ళకు కూడా కమిషన్. అంటే ఎటు వచ్చి నష్టపోయేది లాస్ట్ చివరికి వీళ్ళని నమ్ముకొని మీద రోగియే.